సార్ మొదటిసారి శాసనసభకు వచ్చారు, ఏ రకంగా ఫీల్ అవుతుంది? ఒక గౌరవమైన సభలో ప్రమాణ స్వీకారం చేయటం అనేది నా జీవితంలో నాకు మరుపురాని ఘట్టం. ప్రజలకి సేవ చేయాలి, అది ఒక రూలుడ్గా ఉండాలి, అది ఆర్గనైజ్డ్గా ఉండాలి. అంటే ఒక ఎమ్మెల్యేగా ఎన్నికవటం అనేది చాలా ముఖ్యమని మీకు తెలిసింది. నాలాంటి వ్యక్తికి ప్రజాసేవ చేయాలని నిరంతరం అనుకునే వ్యక్తికి ఒక రాజమార్గం లాగా ఈ అసెంబ్లీ ఉపయోగపడుతుంది. మా బాపట్ల నియోజకవర్గాన్ని ఒక మంచి నియోజకవర్గంగా తయారు చేయడానికి, పెద్దల అండదండలతో కష్టపడి పనిచేయటానికి ఇటువంటి సభా ప్రాంగణాలు, ఇటువంటి అసెంబ్లీ హాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి చాలా అద్భుతంగా ఉంది. రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. బాపట్ల నియోజకవర్గాన్ని ఒక మోడర్న్ నియోజకవర్గంగా రాబోయే ఐదేళ్లలో అభివృద్ధి చేయడానికి అహర్నిశలు పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి కేవలం 5 నిమిషాలు అసెంబ్లీలో ఉండి వెళ్ళిపోయాడు. ఎట్లా తీసుకోవాలి? ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక వ్యక్తి అదే గౌరవ సభలో కూర్చోవాలనే ఆ మినిమం జ్ఞానం లేకుండా ఎప్పుడు వచ్చామా వెళ్ళిపోయామా అనే యాంగిల్లో ప్రవర్తించే మనుషులు వాళ్ళ మారాలి, ఇంకా బాగా ప్రజలకి దగ్గర అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.